ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలు. ఏపీలో ఈసారి వచ్చే ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఉంటాయి. అంతేకాదు జాతీయ స్థాయిలో పాఠాలు గుణపాఠాలు నేర్చుకునేలా ఉంటాయని అంటున్నారు. ఒక విధంగా పొలిటికల్గా ఏమి చేస్తే జనాలకు నచ్చుతుంది, ఏమి చేయకూడదు అన్నది కూడా ఒక లెసన్గా మాదిరిగా అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే ఏమి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందో చూద్దాం. ఈ ఎన్నికల ముందు కూటములు హడావుడిగా కట్టిబావ సారూప్యత లేని పార్టీలతో జనాలను మభ్యపెట్టాలని చూస్తే వారు ఒప్పుకోరు అన్న సందేశం దీని నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారీ హామీలు ఇచ్చిన క్రెడిబిలిటీ కూడా చూసుకోవాలి అన్నది మరో లెసన్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కులాలు, ప్రాంతాలు, లెక్కలు, రాజకీయాలు, గణితాలు ఎప్పుడు ఒకేలా హిట్ అవ్వవు. 2 4 ఎప్పటికీ కాదు అన్నది కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. అదే విధంగా నెగటివ్ ప్రచారం చేస్తూ పోతూనే గెలుపు అంటే ఇంకెంబెన్సీ గెలిపిస్తుంది అన్నది కూడా తప్పు అన్న మరో పాఠం కూడా నేర్చుకోవచ్చు అని అంటున్నారు. ఇక అభివృద్ధి అన్నదాన్ని పక్కన పెట్టి డబ్బులు ఇస్తూ పోతుంటే గెలవచ్చు అన్నది దేశానికి సైతం ఒక పాఠంగా రాజకీయ నేతలకు షార్ట్ కట్ మెథడ్ లో సక్సెస్ మంత్రంగా కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. అదే టీడీపీఏ గెలిస్తే అప్పుడు పాఠాలు గుణపాఠాలు ఎలా ఉంటాయంటే అప్పులు తెచ్చి ఖజానా ఖాళీ పెట్టి పప్పు బెల్లాలు మాదిరిగా పంచుడే పంచుడు అని చేయడం వల్ల ఓట్లు పడవు అన్న నీతిని జనాలు నేర్చుకున్నట్లు అవుతుంది. అభివృద్ధితోనే గెలుపు పిలుపు ఉంటుందని కూడా అర్థమవుతుంది. రాజకీయాల్లో విజయాలకు షార్ట్ కట్ మెథడ్స్ ఉండవని కూడా చెప్పినట్లు అర్థమవుతుంది. అధికార గర్వంతో ఏమి చేసినా చెల్లుతుంది అన్నదానికి జనాలు తీర్పు ఎప్పుడు వ్యతిరేకం అని కూడా అర్థమవుతుంది. అలాగే జనాలకు తక్కువ అంచనా వేయడమో, గుడ్డిగా వారంతా తమ వారే అన్ని భ్రమించడమో చేస్తే కూడా ఫలితం ఇలాగే ఉంటుందని తెలియజేయవచ్చు. అన్నిటికీ మించి అసలైన ప్రభువులు ప్రజలే తప్ప తాము కాదని నేతలు నేర్చుకునేందుకు వీలు ఉంటుంది. వై నాట్ అంటూ బిగ్ నెంబర్ ముందేసుకొని అతిథితో మితిమీరిన విశ్వాసంతో స్టేట్మెంట్స్ ఇస్తే బొక్కబోర్ల అవుతుందని, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో ఏమి చేయాలో అనేది జనాలే డిసైడ్ చేస్తారు తప్ప రాజకీయ పార్టీలు కారు అని అంటున్నారు. అందరినీ దూరం చేసుకుంటే, శత్రువులను వీలైనంతగా పెంచుకుంటే జరిగే ఉపద్రవాలు ఎలా ఉంటాయో కూడా వైసీపీ ఓటమి చెందినట్లుగా అయితే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలతో ఒక పార్టీ గెలుస్తుంది కాబట్టి ఈ రోజుకు ఈ రెండు ఊహాగానాలు అనుకున్న రెండింటిలోనూ నిజాలు ఉన్నాయి. జనం తీర్పుని బట్టి ఒకటి అధికార నిజం అవుతుంది, రెండోది కూడా జాగ్రత్తలు నేర్పే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అందరూ చివరికి ప్రజలకే దాసులుగా ఉండాలన్న అసలైన సత్యాన్ని మాత్రం ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేయడానికి ఖాయమని అంటున్నారు.